హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు మంచి చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. ఏ విధంగా చేయాలనో నా ఫుల్ వీడియో చూసేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ కొట్టట్లేదు, లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేను వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇదండి, ఇది 1.5 kg చికెన్ అనమాట, పెద్ద పెద్ద పీస్లో. దీంట్లో ధనియాల పొడి తగిన ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కారం తగినంత, పసుపు కొద్దిగా, ఇంకా మిరియాల పొడి ఒక చిన్న టీ స్పూన్ అండి, ఉప్పు తగినంత. ఇది ఈ విధంగా అంటే ఇదండి. ఇంకొక మసాలా ఇదండి, పట్ట, సాజీరా, లవంగ, ఇంకా జీలకర్ర ఒక చిన్న టీ స్పూన్ అంత జీలకర్ర అండి. పెరుగు 1 బౌల్, ఇంకా నిమ్మకాయ రసం సగం బౌల్ అని. పచ్చిమిరపకాయలు మీరు తగినంత వేసుకోండి, ఘాటును బట్టి. ఒక ఎల్లిపాయ గడ్డ, ఇదండి కొత్తిమీర, పుదీనా, ఒక్కొక్క కట్ట కొత్తిమీర, పుదీనా అండి. ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఈజీగా అండి, చాలా టేస్టీగా అవుతుంది అనమాట. ఇదండి అన్నీ వేసేసుకున్నాను. దీంట్లోనే పెరుగు వేసేసుకోవాలి, ఇంకా దీంట్లోనే నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసుకొని మనం మిక్సీ మంచి ఫైన్ పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మ్యారినేట్ కోసం అండి ఇదండి ఈ విధంగా మంచి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. దీంట్లో మనం చికెన్లో కూడా ఇది వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇదండి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇది ఒక 1 అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా మంచిగా నానబెట్టాలండి. పక్కనగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదండి హాఫ్ అన్ అవర్ తర్వాత దీంట్లో నేను కలర్ అండి, ఆప్షనల్, మీ ఇష్టము, కలర్ వేసుకుంటే వేసుకోండి. నేను గ్రీన్ కలర్ కొద్దిగా అంత వేసినాను. కార్న్ఫ్లవర్ నిండుగా 1 టేబుల్ స్పూన్ అంతే కార్న్ఫ్లవర్ వేసినాను అనమాట. ఇదండి కలిపేసుకున్నాను మంచిగా. కావాలంటే మీరు ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి, తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకోండి అనమాట. దాంట్లో నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి. పచ్చిమిరపకాయలు, కారం, మిరియాల పొడి, గరం మసాలా కరెక్ట్గా సరిపోయిందనమాట. ఏదండి ఫస్ట్ నేను తీసినానండి, అది వీడియో సరిగా రాలేదు. ఫస్ట్ బ్యాచ్ అది ఫ్రై చేయనికే, ఇది సెకండ్ టైం వేస్తున్నానని చూసినా. కొన్నిసార్లు నా వీడియో ఫోన్లో కట్ అయిపోతుంటాయండి. ఇదండి ఇప్పుడైతే చూసిన చికెన్ ఒక్కొక్క పీసు ఆయిల్లో ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి, మామూలుగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకోవాలంటే డీప్ ఫ్రై చేసుకోండి. నేను మామూలుగానే వేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను అనమాట. దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. ఇదండి రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై. మామూలుగా నేను చేసినానండి, దీంట్లో సాస్లు గీస్లు ఏమి వేయకుండా ఈ విధంగా చేసినాను అనమాట. చాలా టేస్టీగా మంచిగా కుదిరింది. మీరు తప్పకుండా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా పెట్టండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.